నుండి ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని చలో పాండ్రిగా ఏ మాత్రం లేట్ చేయకుండా అర్ధగంట సేపు ఈయనే కూర్చొని నిమ్మలంగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అసలు తెలంగాణ వచ్చినాక ఈ 9.5 ఏళ్లల్లా ఎన్నడన్నా రాజకీయం లీడర్ల మర్డర్లు, కత్తులతోని ఫైటింగులు, కార్యకర్తల మీద కేసులు, పగలు, ప్రతీకారాలు ఇసొంటివి ఉండేనానొల్ల. అసలు అసంటి కథలు మన తెలంగాణలోనే లేవు. కానీ ఈ 5 నెలల సంధి మాత్రము అంతా మారింది. నేరాలు, ఘోరాలు, మర్డర్లు, కొట్లాటలు ఇగో ఇవన్నీ కండ్ల ముందే జరుగుతున్నాయి. అగ చూడురి. నిజంగా మన తెలంగాణలో 9.5 ఏండ్ల సంధి మనం ఎన్నడూ చూడని ఘోరాలు జరుగుతున్నాయి. అసలు రాజకీయం పార్టీలు ఎదిరిగే కార్యకర్తలకు ఇప్పుడు నిమ్మలం అన్నదే లేకుండా అవుతుందల్లా. ఎవరొచ్చి కత్తులతోని ఒడుస్తారో, ఏ షెయ్యి పార్టీ లీడర్ ఇంటి మీద బాంబేస్తాడో ఇక ఇట్లనే ఉంటుంది. ఎప్పుడైతే షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇక అప్పటి సంధి ఈ నేరగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. బీఆర్ఎస్ లీడర్లు ఎంబడి పడుతున్నారు. చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా. అంతెందుకు, నిన్నటికి నిన్న వనపర్తి జిల్లా లక్ష్మీపురంలో బీఆర్ఎస్ లీడరు శ్రీధర్ రెడ్డిని ఘోరంగా చంపినోళ్ళ. పాపం ఈయన నిద్ర పోతుంటే కొందరు కంతిరోలు వచ్చి చంపారు. ఈ శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సారెంబడే ఉంటాడు. ఎప్పటికీ గులాబీ జెండా పట్టుకొని తిరుగుతాడు. బీఆర్ఎస్ పార్టీ కోసం మస్తు కష్టపడుతుండు. అసోంటి మనిషి పానం తీసిరు. శ్రీధర్ రెడ్డనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ నెలలోనే ఇదే కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ యాదవ్ ను కూడా గిట్లనే చంపారు. బీఆర్ఎస్ కార్యకర్తలను చంపుడు లేకుంటే వాళ్ళ మీ కేసులు పెట్టుడు ఇగో గిదే కథ అవుతుందటనోళ్ళ. శ్రీధర్ రెడ్డిని చంపిరని ఎరకవుడుతోనే చాలా మంది పానం కలుక్కుమన్నది. ఇదంతా కాంగ్రెస్ పార్టీలు చేసిన మర్డరే అని జనం చెప్పుకుంటారు. రేవంత్ సార్ కు శాపాలు పెడుతురు. 5 నెలల నుండి మేము భయంతో బతుకుతున్నాం. ఎలక్షన్ లో కూడా ధైర్యంగా తిరగలేకుంటున్నాం. ఎక్కడ అన్ని భయంతోనే ఒకరిని వార్నింగ్, ఒకరిని ఏదో ఒకటి చేస్తున్నారు. దాన్ని బట్టి మేము వెనకడిగేస్తున్నాము. ఇవాళ మా ముఖ్య నాయకుడు ఆ ఊర్లో మెయిన్ లీడరు, మాకు మండలం లీడరు, ఆయనను గొంతుతో అంత నరికిందంటే అది మాకు శాంపిల్ చూపించిండు. ఈ సంస్కృతి నేర్పి మంచుల చంపవని నువ్వు మంత్రి పదవి ఇచ్చి పంపినావా అని మేము అడగాలనుకుంటున్నాం. మన కేటీఆర్ సారు చిన్నంబాయికి పోయి ర్యాలీ తీసిండు, ధర్నాకు దిగిండు, నల్ల జెండాలతో నిరసన చేసిండు, శ్రీధర్ రెడ్డి కుటుంబానికి హిమ్మతి ఇచ్చిండు. మొదటి హత్య కాదు కొల్లాపూర్లో. ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన, కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీల్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు. మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. కాదోల్లా, అసలు గిసోంటి మర్డర్లు, ఈ కుట్రేషాలు కేసీఆర్ సార్ పాలనలా ఎన్నడన్నా చూసినామా మనం? అరే రాజకీయం కోసం ఎగస్పాటి లీడర్లనే చంపుతారా? కథగాని ఎన్నడు లేంది రౌడీలు, గుండాలు గిట్లా రెచ్చిపోవడేంది, పేగులు పడేసుకొని తిరుగుతారని రేవంత్ సార్ అనేది గిందుకే కావచ్చు అని అంటున్నారు పబ్లిక్. ఇప్పుడు మనం రేవ్ పార్టీ ముచ్చట చెప్పుకుందాం. అయ్యో గదేనోల్లా 2-3 రోజుల సంధి ఈ మాట మన కాడ బాగా వినబడుతున్నారు కదా. సినిమాలోళ్ళు, పెద్ద పెద్దోళ్ళ కొడుకులు, బిడ్డలు ఈ రేవ్ పార్టీలో పోయి ఆ దిక్కుమాలిన డ్రగ్స్ తీసుకున్నారని ఏమేమో చెప్పుకున్నారు. అందులో మన తెలుగు వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. కానీ అసలు రేవ్ పార్టీ అంటే తెలియదు. ఇంట్లో చికెన్ బిర్యానీ వండుకున్నా, చెట్లకు నీళ్లు పోసుకుంటా షిల్లైనా అని అనుకుంటా చెప్పుకొచ్చిర్రు వల్ల. మరి ఇప్పుడు ఈ షిల్లవుడు కథ ఏమైందంటే చూడండి, ఏమైందో మీరే. ఏం రేవు పార్టీలో ఏం పాడొప్పో, ఉన్న దావతులు సరిపోతలేవని కొత్త రకం దావతులు ఒకటి. ఇంకా పైసలు ఎట్లా ఖర్చు చేయాలన్నా, భీమార్లు ఎట్లా తెచ్చుకోవాలన్నా, సావుకి ఎట్లా దగ్గర కావాలన్నా, ఇగో వీటి కోసమే రేవు పార్టీలు అనుకుంటే గీ దావతులు చేసుకుంటారు అనిపిస్తుంది నాకైతే. లేకుంటే ఏందోలా మరి, బర్త్డే దావత్ అంటే కేకు కోసుకోవాలి, మిక్చర్ బుక్కాలి, బగారన్నం మటన్తోని తినబెట్టాలి. అంతేగాని ఈ కేకు ముక్కలు వంచినట్టు డ్రగ్స్ వంచుడేంది, వీళ్ళు కడుపులు వేసుకునేది. బెంగళూరు రేవు పార్టీలో దొరికే కదా మహానుభావులు, యాక్టర్లు, రాజకీయం లీడర్ల కొడుకులు, బిడ్డలు,
సినిమాలు గిట్లా బాగా మందే ఉన్నారు. ఇంట్లో మన తెలుగు యాక్టర్లు కూడా ఉండే. హేమక్కని పెబ్బ అని కూడా అన్నారు కానీ నేను మాడి చెట్లకు నీళ్లు పోతున్నా, చికెన్ బిర్యానీ అనుకుంటున్నా, నాకు రేవు పార్టీలు తెలియదని వీడియో ఇచ్చింది. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం హేమక్క బరాబర్ ఉన్నదని ఫోటోలు పెట్టిరు. ఇక ఇప్పుడేమో ఆ దావతలో దొరికిన వాళ్ళకు టెస్టులు చేస్తే అందులో 103 మంది డ్రగ్స్ తీసుకున్నారని తేలిందట. ఇక చెప్పురి కథ. దావత్కి వచ్చిన వాళ్ళందరూ మాత్రం మునిగి తేలుతున్నారన్నట్టే కదా. అందులో మన తెలుగు యాక్టర్ మేడం కూడా ఉన్నదట. ఆమె కూడా డ్రగ్స్ తీసుకున్నదని పోలీసులు అంటుర్రు. ఇంకా నయ్యం, నేను ఎందుకు డ్రగ్స్ తీసుకుంటా, జరం గోళీలు వేసుకుంటే గట్లొచ్చింది, మిరపకాయ బజ్జీలు ఆలుగడ్డ సమోసాలు తినేది అందుకే బెంగళూరుకు పోయినా, బెంగళూరుకు నాకేం సంబంధం అని అన్న అంటారు కావచ్చు ఈ రేవు పార్టీ వీరులు. మొత్తానికి వీళ్ళ శకలు చూసి జనాలు ఏమంటున్నాయి అంటే సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని యోగిట్లా పాట పాడుకు. ఇప్పుడు మనం ఏంటంటే అట్లా 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 మందమర్రికి పోదాం వల్ల మందమర్రికి అయ్యో గదేనల్లా మంచిలాల దగ్గర ఉంటే చూడు గాడికే అయ్యో ఇప్పుడు గట్టెందుకు అని అంటారా, చెప్తా. అయితే ఆడ ఒక బ్రాండీ షాప్ ఉన్నదల్లా, చాలా ఫేమస్. ఆ బ్రాండీ షాపు మీద ఒక మహానుభావుడు చాలా పాయిరం పెంచుకున్నాడు. మరి పాయిరం పెంచుకున్నోడు సప్పుడు చేయకుంటాడా? అగ చూడురి ఏం చేసి పాడైండో. ఇదేనోల్లా గా బ్రాండీ షాపు. గిదేనోల్లా గా బ్రాండీ షాపు మందమరి పాలషెట్ ఏరియాలో ఉంటది. అర్ధరాత్రి 11:30-12 అయిందోల్లా. అప్పుడే బ్రాండీ షాపు లోపల ఏమైందంటే వామ్మో దయ్యం దిగినట్టే దిగిండు కదా. అగో మంచిగా ముఖానికి దస్తి కట్టుకున్నాడు, కూలర్ మీద అడుగేసి కిందికి దిగిండు. ఇక చూడుర్రి డెక్స్లు బ్యాగులు ఎట్లా ఎంకులాడుతుండో. ఓష్ని సుషిరా దొరికినట్టు జేబులో నొక్కుంటుండు. అగో ఇప్పుడు ఆటకెళ్ళిపోయిండు. అటు కూడా కొన్ని పైసలు దొరికినాయట. ఇక పండ్ల పని మందు బాటలు కూడా పోతాం పెట్టి అచ్చిన తోవలనే పోయిండు. అంతకు ఎట్లచ్చిండబ్బా లోపల కట్టరా. అగో మీద సిమెంట్ రేకులు ఉన్నాయి కదా, మంచిగా పొక్కవడిచి దిగిండోల్లా. కానీ దొంగోని తెలివిజుడు లోపల కూలర్ ఏడున్నదో కరెక్ట్ ఆన్నే రేకులకు పొక్కవడిచి దునికిండు. అంటే ఈ బ్రాండ్ షాప్ గురించి బాగా తెలిసినోడు ఈ పని చేసినోడు ఉండాలి కదా. మరి ఆ తాగుబోతు దొంగోడు ఎవరు, ఏడ దాగి వన్నాడు, వాని కథ ఏంది, కారకనేంది, ఇవన్నీ బయట పెట్టే పనుల పడ్డారు పోలీసులు. మన సినిమాలల్లా పోలీసు క్యారెక్టర్లు ఎట్లుంటాయోల్లా, హీరోలు పోలీస్ వేషం ఎత్తే అబ్బా పోలీసులు అంటే గిట్లనే ఉంటారు కావచ్చు. కనిపించే 3 సింహాలు, నీతికి న్యాయానికి ధర్మానికి అగ్ని అగ్ని అని అనుకుంటా పెద్ద డైలాగులు కొడతారు కావచ్చు. గుండగాళ్ళను కొట్టుకుంటా దంచుకుంటా తీసుకుపోతారు కావచ్చు అని అనుకునేదోల్లా. కానీ సినిమాలలో చూయించినట్టు బయట అట్లా ఉండనే ఉండదు. చూడుండ్రి ఎట్లుంటుందో. ఫస్ట్ అయితే ఈ చూడుర్రి. చూసినాం ఇంట్లో పెద్ద సుతారం ఏమున్నది, పోలీసు జీప్ వచ్చింది గంతే కదా అని అంటారా. మంచిగా చూడురల్లా పోలీస్ జీపు దవాఖానకు వచ్చింది. అందున ఎమర్జెన్సీ వార్డు లోపలికి వచ్చింది. పేషెంట్లు చూడవు గ్లూకోజులు ఎక్కించుకుంటా ఆక్సిజన్లు పెట్టుకుని ఎట్లున్నారో. మరి ఎందుకు జీపు లోపల దాకా వచ్చింది? బ్రేకులు లేవా లేకుంటే బాలకృష్ణ నడుపుతుండా అని అనుకునేరు. అన్ని చక్కగానే ఉన్నాయి. కాకపోతే ఈ పోలీస్ అయినది మాకే చక్కగా లేదు. ఏందంటే ఒకరిని అరెస్ట్ చేసేందుకు దవాఖానా ఎమర్జెన్సీ వార్డు దాకా జీపును నడుపుకొచ్చిండు. ఇక ఇది ఋషికేశ్లో ఉన్న ఎయిమ్స్ దవాఖానా. ఇంట్లో ఒక సిస్టర్ అమ్మను ఒక ఆఫీసరు మస్తు గోస ఉచ్చుకుంటుండట. ఆమె పోయి పోలీసు వాళ్ళకి చెప్పింది. ఇక ఆ పోలీస్ సారు హిందీ సినిమాలో బాగా చూస్తున్నాడు కావచ్చు. సినిమాలలో చూయించినట్టే పోలీసు జీబును రై రై అనుకుంటా దవాఖానా లోపల దాకా తీసుకొచ్చి ఆ దేడిది మాకు ఆఫీసర్ను అరెస్ట్ చేసిండు. సరే కంప్లైంట్ ఇచ్చుడుతోనే వచ్చిండు బరాబరే గాని ఎక్కడికి వచ్చినాం ఎట్లా వచ్చినాం అన్న సోయి ఉండాలనా అద్దా పోలీసుకు. ఎమర్జెన్సీ వార్డులా పోలీసు జీబు వేసుకొని తిరుగుడేందోల్లా కథ గాని. అందుకే అరెస్ట్ చేసేందుకు ఇంత బిల్డప్ ఇచ్చిన ఈ పోలీస్ ఆఫీసర్ మీద కూడా కేసు అయిందట. అంటే అనుకున్నది ఒకటి అయిందొకటి అంటే ఇదే కావచ్చు. హీరో లెక్క పోతే జీరో లెక్క ఇజ్జత్ దించుకున్నాడు అని పేషెంట్లే చెప్తాండ్రు. ఆహా అదృష్టం అంటే ఆ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న వివేక్ నగర్ కాలనీ వాళ్ళదేనోళ్ళ వాళ్ళ జన్మధన్యమైనట్టేనట. ఇక ఆగో గంతగానం అదృష్టం ఏం దొరికిందమ్మా వాళ్ళకు.
వాళ్ళ గల్లీలో లంగబిందెలిగిన దొరికితే అందరు కలిసి జాయింట్గా వంచుకున్నారా, లేకుంటే లాటరీ తగిలిందా అందరికీ అని అనుకుంటున్నారేమో. అయ్యో గవేం కాదు కానీ ఇగో ఈ పువ్వు పూసిందటనొల్ల ఆ కాలనీలు ఉండే గిల్లింట్లా ఆగ చూడుండ్రి ఇక ఏం పువ్వో. ఇక చూసిర్రా ఈ అమ్మలక్కలంతా దేనికి పూజ చేస్తున్నారా? ఆహా ఇట్లకెళ్ళి కానొస్తలేదు కానీ క్లోజప్ లో చూద్దాం. ఏం పువ్వు గుర్తుపట్టిరా? బ్రహ్మకమల మటనుల్లా ఇది హిమాలయ మంచు గుట్టలలో మాత్రమే పెరిగే పువ్వట. అది కూడా ఏడాదికి ఒక్క పరే పూస్తుందట. అసంటి పువ్వు ఆదిమూల నరహరన్న ఇంట్లో పూసిందంటే నరహరన్నోళ్ళ కిస్మత్ కూడా ఈ బ్రహ్మకమలం లెక్కనే ఎరుస్తుండొచ్చుగా. ఇక చుట్టుపక్కలంతా వచ్చి చాలా సంబరం అనిపిస్తుంది మాకు కూడా అని పువ్వుకు పూజలు చేసి పనిల పని అసలు పని మర్చిపోకుండా సెల్ఫీలు దిగి పోతున్నారట. ఆదిముల్లా శ్రీహరి వాళ్ళ ఇంట్లో మే నెల పుష్పం పూసిందండి. అది చాలా అరుదుగా పూసే పుష్పము, సంవత్సరానికి ఒకసారిగానే పూస్తుంది. దాన్ని బ్రహ్మస్వరూపంగా భావిస్తారండి. అది ఇక్కడ పూయడంతో చాలా సంతోషంగా ఉంది. పేపర్లలో కానీ వార్తల్లో కానీ వినడమే తప్ప, పుస్తకాలలో చదవడమే తప్ప నిజంగా చూసేసరికంటే మాకు ఇక్కడ మా ఇంటి పరిసర ప్రాంతంలో చూసేసరికంటే చాలా ఆనందంగా ఉంది. చాలామంది ఇప్పటివరకు వచ్చి చూసి వెళ్ళారు, పూజలు చేసిండ్రు, హారతి ఇచ్చాము. కానీ బ్రహ్మకమలాలు వేరే కలర్లో కూడా ఉంటే ఎట్లా? ఇదివరకు కూడా కొంతమంది ఇండ్లలో పూసిన బ్రహ్మకమలాలు తెల్లగా ఆగుపడుతుండే, కానీ ఇది వేరే కలర్ ఉంది. ఇంట్లో కూడా రకరకాలు ఉంటాయేమో. ఎట్లయితేంది మొత్తానికి నరహరన్నోళ్ళది అదృష్టమే నిజంగా. ఇగోని వల్ల ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లలో ఇంకొక చిన్న ముచ్చట, లాస్ట్ ముచ్చట బాకీ పడ్డది. అది కూడా చూసేస్తే ఒక శితం అయిపోతుంది. జర ఏమనుకోకుండా గదేందో చూసేయుర్రి. ఇగో గిదేనోళ్ళగా ముచ్చట. గీ అక్కను చూడుండ్రి, నిరసన ఎత్తాందోల్లా. అయ్యో బురదల కూసున్నదేంది, ఏం కష్టం వచ్చిందో పాపం అని అనిపిస్తున్నదా? అయితే ఈమె ఇట్లా కూసున్నది ఈమె కోసమో లేకుంటే ఈమె ఇంటి కోసమో కాదు, అందరి కోసం. హైదరాబాదు నాగోల్ నుంచి ఉప్పల్కచ్చే తొవ్వల రోడ్ అంతా గుంతలే ఉన్నదటన వల్ల ఆ గుంతలల్లో మురికి నీళ్లు మొత్తం లెక్కబెట్టి చూస్తే 30 గుంతలు ఉన్నట్టు లెక్క తేలింది. ఈ గుంతలు చేయబట్టి టక్కర్లు బాగా అవుతాన్నాయి. ఈ గుంతలు పుడుసూరి సార్లు ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. అందుకే గుంతల జామైన నీళ్ళనే ఊకొని ఇగో గిట్ల నిరసన చేసిందుల్లా. ఇక లాస్ట్కు లీడర్లు ఆఫీసర్లు వాళ్ళు వచ్చి సర్ది చెప్పిర్రు, గుంతలు పూడుస్తామని మాట ఇచ్చిర్రట. నిజంగా ఈ అక్కను తారీఫ్ చేయవలసిందే. రోడ్ల మీద గిన్ని గనం గుంతలున్నా అందరూ చూడనట్టు పోతుంటే ఈమె మాత్రం అందరి కోసము గుంతల కూసోని మరీ పోరాటం చేసింది. గ్రేట్ కదా. ఇక ఇవ్వన్నట్టు అయ్యారటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.